ఒక్క గుడ్డు అందరు మాస్కులు తీసేసింది. అసలు సంజన గారు ఇంటెలిజెంటా, డంబా? దాని గురించి క్లియర్గా మాట్లాడుకున్నాం. దానికంటే ముందు ప్లీజ్ నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సన్నీ ఒపీనియన్స్ చేశారే అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. సో క్లియర్గా మాట్లాడేసుకున్నాం ఏమేమి జరిగింది అని చెప్పేసి. సో సంజన గారిది పనిష్మెంట్ ఇచ్చారు, మీరు ఇంకా ఈ దొంగతనం చేసినందుకు మీరు లోపలికి రావద్దు అని చెప్పేసి దానికి పెద్ద డిస్కషన్ జరిగింది. అండ్ ఇక ఈ డిస్కషన్లో నాకు తెలిసిన పాయింట్ ఏంటి అంటే, ఇక్కడ మనీష్ గారికి ఈ ఓనర్లకి ఎవ్వరికి పడట్ల. రీజన్ ఏంటి అంటే, మనీష్ గారికి మానిటర్ బ్యాచ్ ఇవ్వకపోవడం చాలా పెద్ద మిస్టేక్ జరిగింది అక్కడ. ఆయన ఎంత హర్ట్ అయ్యాడంటే, నేను ఏది ఫ్రీగా చెప్పలేకపోతున్నాను, నాకు కొన్ని మిస్టేక్స్ తెలుస్తున్నా కూడా నేను ఫ్రీగా చెప్పలేకపోతున్నాను, ఎందుకంటే మానిటరింగ్ కాదు కదా అని చెప్పేసి వీళ్ళందరూ వచ్చి నన్ను టార్గెట్ చేస్తున్నారు, అందరు నా మీద పడుతున్నారు, నేను ఒక సాఫ్ట్ టార్గెట్ అయిపోతున్నాను, ఇప్పటి నుంచి నేను అసలు మీతో ఆడను, నేను ఇండివిజువల్గా ఆడుకుంటాను, మీరు ఎవరు నాతో కలవబాకండి, మీరు ఎవరు నాతో ఉండబాకండి అని చెప్పేసి దాన్ని ఏమంటారు, ఒక స్పేస్లోకి వెళ్ళిపోతున్నారు ఆయన. అండ్ మిగతా వాళ్ళందరూ కూడా ఆయన ఎందుకు మన మీద అథారిటీ చూపిస్తున్నాడు, మన మీద ఎందుకు ఇలా మాట్లాడుతున్నాడు, అది చేయొద్దు ఇది చేయొద్దు, ఎందుకు డిఫెన్సివ్ మోడ్లోకి వెళ్ళిపోతున్నారు అని మిగతా వాళ్ళందరూ డిస్కషన్ జరుగుతుంది. సో అక్కడ మనీష్ వర్సెస్ ఓనర్స్ అయిపోయారు అక్కడ. సో ఇది క్లియర్గా రన్ అవుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి సంజన గారిది అసలు డంబా ఇంటెలిజెంట్ అని ఒక పక్కన పెడితే, ఆమె క్లియర్గా ఒక మాస్క్ తీసే ప్రయత్నం అయితే చేస్తుంది. మీకు 2 ఇన్సిడెంట్స్ క్లియర్గా చెప్తాను. ఒక ఇన్సిడెంట్ వచ్చేసరికి ఆమె నోటితో ఒక మాట ఉంది, ఏమందంటే, గుడ్డు నేను దొంగతనం చేసి జస్ట్ గుడ్డు మాత్రమే, ఒక ఎంటర్టైన్మెంట్ పర్పస్ కింద చేద్దామని చెప్పేసి అనుకున్నాను, కానీ మీకు మధ్య డే 1 నుంచి ఏమున్నాయో అది ఈ గుడ్డు వల్ల బయటపడింది అని ఆమె క్లియర్గా స్టేట్ చేసింది లైవ్లో. సో అది నాకు చాలా ఇంటెలిజెంట్ గేమ్ అని అర్థమైంది. గొడవ పడుతున్నా కూడా ఆమె ఆపకపోవడానికి రీజన్ కూడా అదే. ఆ గొడవ పడుతుంది గుడ్డు వల్ల కాదు, ఆ గొడవ పడుతుంది మీకు ఉన్న డిఫరెన్సెస్ వల్ల, అవి బయటకు వస్తాయి అని చెప్పేసి ఆమె క్లియర్గా ఇంటెలిజెంట్గా మాట్లాడింది. అండ్ రెండోది వచ్చేసరికి సుమన్ శెట్టి గారిని బయటకు తీసుకుని రావాలని ట్రై చేస్తాను. సో సిగరెట్స్ తీసుకుని వెళ్తే ఆయనలో ఉన్న యాంగ్రీ కానీ ఆయనలో ఉన్న కోపం కానీ బయటకు వస్తుందని చెప్పేసి, బట్ ఆయన ఇప్పటికీ కూడా కోపంగా లేకుండా ఆయన ఇప్పుడు సిగరెట్ అనేది ఇట్స్ వెరీ అడిక్టెడ్ థింగ్ అనమాట మనుషులకి. సో వాళ్ళకి సిగరెట్ అది పడకపోతే అసలు ఎంత స్ట్రెస్ అయిపోతామంటే అంత స్ట్రెస్ అయిపోతాం అనమాట. ఆ స్ట్రెస్లో కోపం వస్తుంది ఆటోమేటిక్గా, బట్ ఆయన అది కూడా తట్టుకొని అది కూడా నిలబడుతున్నాడు. సో ఆయన మెంటల్లీ వెరీ స్ట్రాంగ్ అని అర్థమవుతుంది, బట్ ఎమోషన్స్ బయటికి తీసుకొని రావట్లేమో అని కొంచెం నెగిటివ్గా ఉన్నారు. ఆయన తీసుకొని వస్తే ఇంకా బాగుంటుంది గేమ్ చూడటానికి కానీ, ఎందుకంటే ఉన్నోళ్ళు 15 మంది గేమ్ ఆడుతున్నారు. నేను చెప్తున్నాక మొత్తం అందరూ గేమ్ ఆడుతున్నారు, ఒక ఇద్దరు తప్ప. ఒకటి ఫ్లోరా సైని గారు, ఒకళ్ళు సుమన్ శెట్టి గారు. ఆ ఫ్లోరా సైని గారు అనుకోవచ్చు రీజన్ ఉంది, ఎందుకంటే ఆమె మైండ్లో చాలా థాట్స్ ఉన్నాయి, చాలా బాగా గేమ్ ఆడతారు, బట్ లాంగ్వేజ్ బ్యారియర్ ఒకటి, కనెక్టివిటీ ఒకటి ప్రాబ్లం వల్ల ఆమె ఒకటి గేమ్ ఆడలేకపోతుంది. అండ్ సుమన్ శెట్టి గారు కూడా ఎందుకు బయటికి రాలేకపోతున్నారు, ఇప్పుడు కలవలేకపోతున్నారు అనే దానికి ఒక రీజన్ ఇచ్చారు ఆయన. నాకు బాగానే ఉంది, స్టార్టింగ్ అలా కలిసిపోతాం, కలవలేము కదా అని చెప్పేసి. బట్ ఏదైనా ఒక సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఆయన ఒపీనియన్ చెప్పట్లేదు, అది పెద్ద ప్రాబ్లం అని చెప్తున్నాను నేను. ఆ ఒపీనియన్ షేర్ చేసుకోవటమే ఆయన తీసుకుంటున్న రాంగ్ థింగ్. ఎక్కడైనా ఒక స్ట్రాంగ్ వాయిస్ బయట పెట్టాలి ఆయన. ఆ స్ట్రాంగ్ వాయిస్ దగ్గర ఆయన వెరీ వీక్ అయిపోతున్నారని అనిపించింది. రీజన్ ఇంకోటి ఉంది, అది ముందు మీకు ఒకటి చెప్తాను రీజన్. సో మెంటలీ వెరీ స్ట్రాంగ్ అంటే సంజన గారిని ఎందుకు అంటున్నాను అంటే, ఒక 14 మంది ఒక అమ్మాయి మీద అలా పడిపోయినప్పుడు, అమ్మాయి కాదు అబ్బాయి కాదండి, ఒకళ్ళ మీద అలా వచ్చినప్పుడు వాళ్ళు ఎంత డిప్రెస్ అయిపోతారంటే, అసలు కృంగిపోయి ఏడుస్తూ ఒక మూలం కూర్చొని ఒక సాఫ్ట్ కార్నర్, ఒక సింపతి ట్రై చేస్తారనమాట. సంజన గారు నేను చెప్తున్నా కదా, ఒక ఫ్యామిలీ విషయంలో తప్ప, అది కూడా కూతురు విషయంలో తప్ప, తను అసలు ఎక్కడ ఏడవలేదు, అసలు ఇంకెక్కడ ఆమె కృంగిపోలేదు. అండ్ ఆల్సో నైట్ అయ్యేసరికి మీకు నైట్ విజువల్స్ ఏది చూపించలేదు, నైట్ అయ్యేసరికి వాళ్ళకి ఏం టాస్క్లు పెట్టలేదు, వాళ్ళు నైట్ అంతా జోక్స్ వేసుకుంది ఈ గుడ్ టాపిక్ మీదే. అండ్ ఆ జోక్స్లో ఇన్వాల్వ్ అయ్యింది కూడా సంజన గారే. సో అంత బాగా కలిసిపోయారు అందరితో వచ్చి. అది ఎంత మెంటల్ స్ట్రెంత్ ఉండాలంటే దానికి, అసలు వెరీ మెంటల్ స్ట్రెంత్ చాలా అంటే చాలా స్ట్రాంగ్ ఉండాలి దానికి. ఎందుకంటే ఇప్పుడు ఒక 14 మంది పడిపోయినప్పుడు ఒక 2 days 3 days మినిమం డిప్రెషన్ ఉంటుంది. అసలు నీరసించిపోయి కామ్గా ఒక మూలం కూర్చోవటం, ఎవరితో మాట్లాడుకోవటం ఇలా చేయాలి. కానీ అవి ఇమీడియట్గా పికప్ అయిపోయి నైట్ అందరి దగ్గరికి వచ్చేసి మాట్లాడి, రేపు చూసుకుందాం, రేపు కూడా మళ్ళీ ఏదో దాసి పెడతాం, మళ్ళీ రేపు కూడా ఏదో టాస్క్ చేస్తాం, మిమ్మల్ని మళ్ళీ కష్టపెడతా, మిమ్మల్ని ఏదో చేపిస్తా, నేను ఎంటర్టైనింగ్, నేను కూడా ఏదో చేయాలి అని చెప్పేసి ఆ మాట్లాడతాం. అది కూడా అందరూ ఎంజాయ్ చేయడం నాకు చాలా బాగా అనిపించింది. సో దట్స్ ద రీజన్ సంజన గారు ఈజ్ మెంటల్లీ వెరీ స్ట్రాంగ్ ప్లేయర్. అండ్ ఆల్సో షీఈస్ ద గేమ్ చేంజర్ అనిపించింది నాకు ఈ మొత్తం జరిగిన ఎపిసోడ్లో. ఎందుకంటే తన వల్లే
అందరిలో ఉన్న ఎమోషన్స్ బయటకు వచ్చినాయి, అందరూ వాళ్ళ రియల్ ఎమోషన్స్ని బయటికి తీసుకొచ్చారు, వాళ్ళ మాస్క్ని తీసేశారు. లైక్ ఎగ్జాంపుల్ సృష్టి వర్మ కానీ, రాము రాథోడ్ కానీ, వీళ్ళందరినీ ఒకవేళ ఈ గుడ్ ఎపిసోడ్ రాకపోయింటే వాళ్ళు ఉన్న ఎమోషన్ మనం చూసేవాళ్ళం కాదు ఆల్మోస్ట్ ఇంకొక 2 weeks 3 weeks దాకా. సో ఇప్పుడు వాళ్ళు బయటపడ్డారు అంటే రీజన్ ఈ గుడ్ టాపిక్ వల్లే, అండ్ రీజన్ వచ్చేసరికి సంజన గారి వల్లే. సో అది చెప్పాలనుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చేసరికి మీకు ఒక ఎపిసోడ్ మొత్తం అంతా మీకు ఒక సెగ్మెంట్ అంతా ఎపిసోడ్లో చూపిలేదు, లైవ్లో జరిగింది. అది ఏంటిదంటే వాళ్ళు కామనర్స్ కామనర్స్ అందరూ కలిసి, ఓనర్లు అందరూ కలిసి ఖాళీగా బోర్ కొడుతుందని చెప్పేసి ఒక కాఫీ ఒక టీ ఇద్దాము ఓనర్లకి, టెనెంట్స్కి ఒక కాఫీ ఒక టీ ఇద్దాం, కానీ ఎవరికి ఇస్తున్నాం అని చెప్పాము, వాళ్ళే డిసైడ్ చేసుకోమని చెప్దాం. ఒక మంచి ఇంట్రెస్టింగ్ టాస్క్ లాగా అవుతుంది. సో ఎవరు డిజర్వ్డ్ ఎవరు అన్డిజర్వ్డ్ అని చెప్పేసి పెడదామని చెప్పేసి పెట్టారు. సో అందుట్లో అందరు లైక్స్ వెళ్ళిపోయారు ఆల్మోస్ట్. నాకు అవసరం కాఫీ వద్దు, నాకు వద్దు టీ వద్దు, ఎందుకంటే ఒక టీయే ఒక కాఫీ వేస్తాం అనేసరికి వాళ్ళకి డిప్రెస్ అయిపోయి వెళ్ళిపోయారు అందరూ. కానీ లాస్ట్ దాకా స్టూడ్ అయ్యి లాస్ట్ దాకా స్ట్రాంగ్ ఉంది ఓన్లీ 4 మాత్రమే, రితు చౌదరి, ఇమాన్యుయల్, ఫ్లోరా సైని గారు అండ్ సంజన గారు, ఓన్లీ 4 మాత్రమే నిలబడి ఉన్నారు లాస్ట్ దాకా. అండ్ ఫ్లోరా సైని గారిది ఆ బిట్ చూపించుంటే ఎపిసోడ్లో చాలా బాగుండేది, ఎందుకంటే ఆమె అసలు ఎక్కడ చూపించట్లేదు ఎపిసోడ్లో, ఆమె మాట్లాడిందైనా చూపించాల్సింది. ఆ బిట్లో కాఫీ అనే టాస్క్లో వాళ్ళు ఖచ్చితంగా మాట్లాడారు, నేను ఎందుకు డిజర్వ్ అయ్యానో కూడా క్లియర్గా చెప్పింది పాయింట్స్ అని. సో అది చూపించుంటే బాగుండేదో అనిపించింది. లాస్ట్కి ఫ్లోరా సైని గారికి వచ్చింది ఆ కాఫీ తాగటం అనేది. సో అండ్ మీకు ఇంకో డౌట్ రావచ్చు, పనిష్మెంట్లో సంజన గారిని మీరు లోపలికి రావద్దు అని చెప్పి ఇమాన్యుయల్ గారు ఫన్ టాస్క్లో లోపలికి ఎలా వచ్చారనే రీజన్ ఉంది కదా, అక్కడ ఇదే పాయింట్. కాఫీ టాస్క్లో ఆమె లాస్ట్ దాకా స్టూడ్ అయింది కాబట్టి, ఆమె ఎంత లాస్ట్ దాకా ఉంది కాబట్టి మిమ్మల్ని 2 days లోపలికి రావద్దు అని చెప్పాం కదా, అది తీసేస్తాం బ్యాన్, ఇప్పటి నుంచి మీరు లోపలికి రావచ్చు అని చెప్పేసి లాస్ట్కి ఫైనల్ జడ్జిమెంట్ ఇచ్చారు, ఎందుకంటే లాస్ట్ దాకా ఉంది కాబట్టి ఇవి అందరిలో. సో కాఫీ తీసుకుంది అయితే సంజన గారు. అండ్ నాకు అక్కడ ఇమాన్యుయల్ గారి థాట్ ప్రాసెస్ చాలా బాగా నచ్చింది, ఎందుకంటే ఇమాన్యుయల్ గారు రీతు చౌదరి గారు చాలా అంటే చాలా ఫైట్ చేశారు, లాస్ట్ దాకా ఫైట్ చేశారు. రీతు చౌదరి గారు ఒక మాట అనకూడదు అన్నమాట ఏదో అన్నారు, లైక్ నువ్వు ట్యాపులు కట్ చేయవు, నువ్వు అది చేయవు అని చెప్పి, ఎందుకంటే ఆయన జోక్గా ఒకసారి ఇమాన్యుయల్ గారు రీతు చౌదరి గారు చెప్పారనమాట, అయ్యే నాకు మధ్యవరకు చాలా వస్తుంది, ఒకసారి ట్యాప్ కట్ చేయలేదని. దాన్ని అడ్వాంటేజ్గా పాయింట్ పట్టుకొని ఇక్కడ ఈ విషయంలో లాగేసరికి ఆయన కోపం వచ్చిందో మరి ఏమైనా హర్ట్ అయ్యారో, రీతు చౌదరికి ఇచ్చేసారని ఆయన బయటికి వెళ్ళిపోయారు. రీతు చౌదరి కూడా నాకు ఇమాన్యుయల్ ఇచ్చేసని ఆయన వెనక్కి పరిగెత్తింది, హర్ట్ అయ్యారేమని చెప్పి గట్టిగా హక్ చేసుకుంది. సో అక్కడ ఆయన మాట్లాడలేదండి బయట. అక్కడ ఇది ఖచ్చితంగా బిగ్ బాస్ టాస్క్ కాదు, నీకు తెలుసు నాకు తెలుసు, ఎందుకంటే అనౌన్స్మెంట్ ఏం రాలా, వాళ్ళకి టార్చ్గా వాళ్ళు ఏదో పెట్టాలని చెప్పి వాళ్ళు కలిసి పెట్టిన టాస్క్ ఇది. సో దీంట్లో వాళ్ళు ఏం చూడాలనుకుంటున్నారంటే ఎవరు ఎంత బాగా మాట్లాడగలరు, ఎవరిది సత్తా ఉంది అని చెప్పేసి వాళ్ళు మెంటల్ టాస్క్ పెట్టారనమాట. సో దాంట్లో నాకు సత్తా ఉంది, నీకు సత్తా ఉంది అని నిరూపించుకున్నాం చాలు. ఇంకా మనకి కాఫీ వద్దు టీ వద్దు, దానికోసం నేను పోటీ వల్ల నాకు సత్తా ఉంది, నేను డిజర్వ్డ్ క్యాండిడేట్ అని నిరూపించుకోవడానికి మాత్రమే నేను ఆర్గ్యుమెంట్ చేశాను, లేకపోతే నాకు అనవసరం అని చెప్పేసి ఆయన థాట్ ప్రాసెస్ చాలా అంటే చాలా బాగా నచ్చింది నాకైతే. సో అది అక్కడ జరిగింది, అది అసలు ఎపిసోడ్లో ఎక్కడ 0% చూపించారు. నెక్స్ట్ వచ్చేసరికి కెప్టెన్సీ సంజన గారిని లోపలికి తీసుకెళ్లారు. సంజన గారు ఎంచుకోవడంలో తప్పులేదు, కానీ ఎంచుకున్న పాయింట్స్ తప్పు అనిపించింది నాకు. వీక్ కంటెస్టెంట్స్ అని చెప్పేసి తీసుకున్న ప్రాబ్లం లేదు, లేకపోతే ఇంకోటి ఏమని చెప్పిన ప్రాబ్లం, కానీ నాకు వాళ్ళు మాత్రమే నాకు క్లోజ్, వాళ్ళు నాకు సపోర్ట్ చేశారు అని తీసుకోవటం రాంగ్ అనిపించింది. అండ్ దాంట్లో ఒకే ఒక ఇంటెలిజెంట్ పిక్ ఏంటంటే శ్రేష్ఠి వర్మది, ఎందుకంటే శ్రేష్ఠి వర్మ నా కూతురు లాంటిది, లేకపోతే నా పాప లాంటిది, ఆ అమ్మాయి కొంచెం వీక్ నాకన్నా, నాకు తెలుసు ఆ విషయం. సో అందుకని ఆ అమ్మాయి సెలెక్ట్ చేసుకున్నాను, కొట్టే తెంచాడి చెప్పేసింది. అలానే మిగతా వాళ్ళని కూడా చెప్పుంటే బాగుండేది, లైక్ నేను హరీష్ గారిని కోరుకున్నాను, లైక్ హరీష్ గారితో కొంచెం దాన్ని ఏమంటారు, నేను డిబేట్ చేయగలను, నాతో డిబేట్ చేసి ఆయన ఓడిపోతారు, నాతో కొంచెం ఆ ఇంటెలిజెంట్ నాకు ఉంది అని చెప్పేసి అలాంటి పాయింట్స్ కానీ, లేకపోతే ఇంకేమైనా ఇలాంటి గట్టి పాయింట్స్ పెట్టుంటే బాగుండేది అనిపించింది నాకు. సో అది నెక్స్ట్ వచ్చేసరికి చపాతీది ఏంది అన్నీ జరిగిన గొడవలన్నీ ఆల్మోస్ట్ గుడ్డు చపాతీలు అన్ని ఫుడ్ మీద అవుతున్నాయి. చపాతీ ఏదో కొంచెం దాన్ని ఏమంటారు చాలా చిన్న బిట్, అది డస్ట్బిన్లో ఉందని చెప్పేసి రీతు చూశారు. సో అక్కడ పాయింట్ ఏంటంటే చపాతీ ఉందా చపాతీ లేదా అని దాని మీద గొడవ కాదు, ఇక్కడ గొడవ ఎందుకు వస్తుందంటే ఆ చపాతీ మనీష్ గారిది. సో అందరూ వచ్చి మళ్ళీ మనీష్ గారి మీద పడ్డారు, ఓనర్ టెనెంట్స్ అందరూ, లైక్ బర్నీ గారు, తనుజ గారు, రీతు గారు, వీళ్ళందరూ వచ్చి ఈవెన్
అప్పుడు డిఫెండ్ చేయకుండా ఎవరు ఓనర్స్ వాళ్ళందరూ డిఫెండ్ చేయకుండా మళ్ళీ వాళ్ళు కూడా వచ్చి మనీష్ గారి మీద వేలు చూపించడం అది మనీష్ గారికి నచ్చల. అక్కడ పాయింట్ అది. సో అందరికి నేను సాఫ్ట్ టార్గెట్ అవుతున్నాను, మీరు కూడా నన్ను సపోర్ట్ చేయకుండా మీరు కూడా నన్నే సాఫ్ట్ టార్గెట్ చేస్తున్నారు. సో నాకు అది నచ్చట్లేదు. మీకు రీజన్ ఏంటి? నేను మానిటర్ లేదు కాబట్టి నేను ఇప్పుడు ఏం ఇవ్వకూడదు, ఏం చేయకూడదు అన్న మీరు ఉద్దేశంలో ఉంటే సరే మీరు అలానే కానివ్వండి, నేను అలానే ఉంటాను, నేను సింగిల్ టాస్క్ నేను ఆడతానని చెప్పేసి ఆయన అలా డిఫెండ్ చేసుకున్నారు. సో నాకు ఇందులో తప్పు అనిపించింది, మిగతా ఓనర్లతో తప్పు అనిపించింది. రీజన్ ఏంటి అంటే మనీష్ గారు టాస్క్ లాగే చూస్తున్నారు, వీళ్ళు కూడా అలానే చూసి ఆయన్ని సపోర్ట్ చేసి అది చపాతి మా ఇష్టం, పడేసేది పడైపోయింది మా ఇష్టం, మీరు దాంట్లో వెళ్ళి ఇంత ఏళ్ళకి ఆయన్ని అలా పాయింట్ చేయాల్సిన అవసరం లేదని చెప్పి వాళ్ళని బయటికి పంపించి అప్పుడు వీళ్ళు డిస్కషన్ పెట్టుకుంటే బాగుండేది తప్ప. సో వీళ్ళు పాయింట్అవుట్ చేయడం ఆయన మీద అనేది వెరీ రాంగ్. అది కూడా ఓనర్ టెనెంట్స్ ముందు పాయింట్అవుట్ చేయడం అనేది రాంగ్ అనిపించింది. సో మనీష్ గారు ఆ ఒక్క విషయంలో తప్ప మిగతా అన్ని విషయాల్లో రాంగ్. అది కెప్టెన్సీ దీంట్లో మాట్లాడుకుందాం. సో నెక్స్ట్ టాస్క్ వచ్చింది, కెప్టెన్సీ టాస్క్. ఎవరు వాళ్ళని సెలెక్ట్ చేసుకున్నారు. నాకు ఇక్కడ మాస్టర్ స్ట్రోక్ ఇచ్చింది శ్రీజ అనిపించింది. మాస్టర్ స్ట్రోక్ ఎందుకు అంటే సంజన గారిలో మళ్ళీ ఎవరో ఒక టాలెంట్లో వస్తారని చెప్పేసి అనుకున్నాం, కానీ శ్రీజ రావటం అనేది ఇట్స్ వెరీ వెరీ గ్రేట్ స్ట్రాటజీ. అప్పుడు ఏమవుతుందంటే కామనర్లు ఎవరైతే ఓనర్లు ఉన్నారో వాళ్ళు వచ్చినా కూడా శ్రీజని ఎవరిని ఏం చేయలేరు. ఒకవేళ సపోర్ట్ ఇవ్వాలనుకుంటే శ్రీజకే సపోర్ట్ ఇస్తారు. సో యాజ్ ఎ సపోర్ట్ వైజ్, యాజ్ ఎ ఫిజికల్ టాస్క్ వైజ్, రెండింటి వైజ్ శ్రీజాకి సపోర్ట్ ఉంటుంది. అండ్ సంజన గారు కూడా ఓనర్కి ఎక్కువ ఫేవర్ చేస్తారు కాబట్టి కొంచెం ఎక్కువ ఈజీగా ఉంటారు కాబట్టి సారీ తప్పు లేదనిపిస్తుంది నాకు శ్రీజ గారు ఆ మాస్టర్ స్ట్రోక్ ఇవ్వటం. దానివల్లే ఎక్కువ మంది దాంట్లో కామనర్లు ఉండేటట్టు చూసుకున్నారు టాస్క్లో శ్రీజ గారు చేసిన గేమ్ ప్లే వల్ల. సో అది గ్రేట్ స్ట్రాటజీ అనిపించింది. నెక్స్ట్ ఇంకా కెప్టెన్సీ దాంట్లో నాకు ఇమాన్యుయల్ గారు వర్సెస్ మనీష్ గారి దాంట్లో అయితే మనీష్ గారిది క్లియర్ రాంగ్. రీజన్ ఏందో క్లియర్ చెప్తాను. అక్కడ గ్రీన్ పడిందా రెడ్ పడిందా అని చెప్పేసి వాళ్ళు ఎవరు చూసుకుంటుంది అంత. ఈవెన్ పవన్ చూడాల, శ్రేష్ఠి వర్మ చూడాల, వస్తున్న ఇమాన్యుయల్ గారు చూడాల, ముగ్గురు చూడాల. కానీ చూడనప్పుడు మనీష్ గారు ఏం చేశారు, పవన్కి చెప్పాడు, శ్రేష్ఠి వర్మకి ఇద్దరికి చెప్పినట్టు క్లియర్గా లైవ్లో తెలుస్తుంది. లైవ్లో ఇద్దరికి క్లియర్గా చెప్పారు, ఆగండి గ్రీన్ పడేదాకా మీరు వెయిట్ చేయాలి అని చెప్పేసి. అది పడేదాకా వెయిట్ చేయాలని చెప్పినప్పుడు ఈవెన్ ఇమాన్యుయల్కి కూడా చెప్పాలి, నేను చూస్తూనే ఉన్నాను రెడ్ పడుతుంది కదా ఎందుకు వెళ్ళిపోతున్నారు ఎందుకు మనీష్ గారు చెప్పట్లేదని. మనీష్ గారు కూడా చూస్తున్నారు అక్కడ, కానీ చెప్పట్లేదు. అక్కడ ఏం స్ట్రాటజీ ఉపయోగించారో తెలియదు, కానీ తప్పు అయితే నాకు తెలిసి మనీష్ గారిది. రీజన్ ఏంటి అంటే ఒక ప్లేయర్ని మొత్తం దింపేయటం అనేది ఇట్స్ వెరీ రాంగ్ థింగ్. నా ఉద్దేశం ప్రకారం ఆ స్టిక్ని మళ్ళీ మీరు అక్కడే పెట్టేయండి, దీనికి మీ ఛాన్స్ పోయింది, మీ ఛాన్స్ ఇంకా తీయటానికి లేదు స్టిక్ అని చెప్పేసి ఉంటే ఆ మాట చెప్పుంటే అది పనిష్మెంట్ లాగా ఇది ఇచ్చుంటే అది బాగుండేది అనిపించింది. బట్ హోల్ ప్లేయర్నే తీసేయడం అది కూడా కెప్టెన్సీ టాస్క్, ఇట్స్ బిగ్ టాస్క్ అనమాట. దానిలో గెలిస్తే నెక్స్ట్ వీక్కి ఇమ్యూనిటీ వస్తుంది. సో అంత పెద్ద టాస్క్లో మీరు ఒక ప్లేయర్ దింపేయడం అనేది ఇట్స్ వెరీ వెరీ రాంగ్ థింగ్, వెరీ వెరీ అన్ఫేర్ అనిపించింది మనీష్ గారిది. అండ్ మనీష్ గారితో ప్రాబ్లం ఏంటి అంటే ఆయన ఉండటం, ఆడటం, మాట్లాడటం, చేయటం అన్ని టాస్క్ లాగా అనిపిస్తాయి నాకు. ఈవెన్ మాటలు కూడా ఒక స్ట్రాటజీలో మాట్లాడినట్టు, ఒక తగ్గి మాట్లాడినట్టు, లేక ఒక దాన్ని ఏమంటారు ఒక ఇంటెలిజెంట్ ప్లేయర్ మాట్లాడతారు చూడండి, అట్లా మాట్లాడతారు. నార్మల్గా మాట్లాడితే అయితే ఇప్పుడు చూడలేదు. ఓన్లీ నిన్న ఈవినింగ్ సంజన గారితో మాట్లాడేటప్పుడు కానీ జోక్స్ వేసుకున్నారని చెప్పాను చూడండి, అప్పుడు మాత్రం కొంచెం ఫ్రీగా మాట్లాడే అనిపించింది. లేకపోతే ఇంకా మిగతా రిమైనింగ్ టైం అంతా మనీష్ గారు మరీ ఓవర్ థింక్ చేసేసి మరీ ఎక్కువ ఆలోచించేసి టాస్క్ పరంగా ఆడదాం, టాస్క్ ఆయన మొత్తం గేమ్ ప్లే అంటే టాస్క్ ఇలానే జరుగుతుంది. ఆయన కొంచెం ఫ్రీగా ఆయన ఓన్ పర్సనాలిటీ బయటికి తీసుకొచ్చి కొంచెం ఫ్రీగా అందరితో ఉంటే ఇంకా బాగుంటుంది అని చెప్పేసి నా ఉద్దేశం. సో దానివల్ల గొడవలు కూడా జరుగుతున్నాయి. ఈవెన్ తనకి విత్ ఓనర్స్, తనకి విత్ టెనెంట్స్ జరుగుతున్న కారణాలు, గొడవలు పడతానికి కారణాలు కూడా అదే రీజన్. ఆయన మరీ టాస్క్ లాగా మాట్లాడి ఎవరితోనూ ఫ్రీగా ఉండలేకపోవడం వల్ల గొడవలు జరుగుతున్నాయని నాకు అనిపిస్తుంది. రేపు ఒకసారి ఈ ఓనర్లు టెనెంట్స్లో వీళ్ళందరి కామనర్స్ని సెలబ్రిటీస్ని అందరినీ జంబుల్ చేసి మిక్స్ చేస్తే అప్పుడు ఇంకా దాని అంటారు అందరి పర్సనాలిటీస్ బయటపడతాయని నాకు అనిపిస్తుంది. ఇప్పుడైతే కొంచెం మాస్క్ పెట్టుకుంది అయితే సుమన్ శెట్టి గారు, మనీష్ గారు అండ్ ఫ్లోరా సైని గారు మాస్క్ పెట్టుకోలేదు, కానీ షీ కాన్ కమ్యూనికేట్, లాంగ్వేజ్ బ్యారియర్ ఉంది. అండ్ ఆమెతో ఎవరు వెళ్ళి కూర్చొని మాట్లాడట్లేదు, అది ప్రాబ్లం. ఇంకా మిగతా వాళ్ళందరూ టాస్క్ తీసేశారండి, మాస్క్ అందరు బయటకు వచ్చేసారు, అందరు గేమ్స్ ఆడుతున్నారు. సో ఇంకా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది నెక్స్ట్ టాస్క్లు పెట్టే కొద్దీ. సో అండ్ నాకు ఈ విషయంలో అయితే మీకు అందరికీ తెలిసే ఉంటుంది ఇంకా సంజన గారు కెప్టెన్ అయ్యారని చెప్పేసి. నా ఉద్దేశం ప్రకారం పవన్ కళ్యాణ్ అయ్యి ఉంటే బాగుంటుందేమో, ఎందుకంటే పవన్ కళ్యాణ్కి వెరీ వెరీ స్ట్రాంగ్ రీజన్స్ ఉన్నాయి. ఆయన మిలిటరీ పర్సన్ కాబట్టి ఆయన ఓన్లీ వన్
రాడ్తో ఆయన కూడా ఆయన నిలబడగలరు, మొత్తం వదిలేసి బాడీ అంతా ఫ్రీ హ్యాండ్తో వదిలేసి ఆయన ఒక్క రాడ్తో ఆయన మనం నిలబడగలరు. బట్ నాకు తెలిసింది రేపు క్లియర్గా చెప్తాను ఆయన జరిగిన మిస్టేక్ ఏంది, అక్కడ ఏం జరిగిందని చెప్పేసి. సో దట్స్ ఇట్ ఫ్రమ్ టుడే గైస్. అండ్ వర్స్ట్ పర్సన్ ఆఫ్ ద ఎపిసోడ్ నేను ఎవరి గురించి చెప్పలేను ఇక్కడ, ఎందుకంటే అందరు బెస్ట్ వస్తున్నారు, అందరు బాగా ఆడుతున్నారు. వరస్ట్ అంటే నేను మళ్ళీ ఎందుకు ప్రతిసారి అదే పేరు అవుతుంది, సుమన్ శెట్టి అని చెప్పేసి. బట్ ఈజ్ ఆల్సో ట్రైయింగ్ ఈజ్ బెస్ట్ కాబట్టి నేను ఆయన పేరు కూడా తీయాలనుకోవట్లేదు ఈ ఎపిసోడ్లో. సో చూద్దాం. నేనైతే ఈ ఎపిసోడ్కి మాత్రం బెస్ట్ ఆర్ వర్స్ట్ పర్ఫార్మ్ ఎపిసోడ్ నేను చెప్పట్లేదు. రేపు నుంచి చూద్దాం, ఎవరిదైనా ఉంటే నేను చెప్తాను. సో దట్స్ ఇట్ ఫ్రమ్ టుడే గైస్. థ్యాంక్ యూ సో మచ్. సనీ సైనింగ్ ఆఫ్.